ప్రభుత్వం ఇస్మా ప్రయోగించడంతో అంగన్వాడీలు సమ్మెను మరింత ఉధృతం చేశారు. ఇక నుంచి రాత్రి కూడా సమ్మె కొనసాగిస్తామని అంటున్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని అంగన్వాడీలు హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా గత 26 రోజులుగా ఈ దీక్షను చేస్తున్నారు. ప్రస్తుతం ఇది 27వ రోజు. నిన్నటి నుంచి వీళ్ళు రాత్రిపూట కూడా ఈ యొక్క నిరసన వ్యక్తం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం దిగిరావాలంటే కూడా ఈరోజు ఇక్కడ మొత్తం మనం విజువల్స్ చూడవచ్చు. అంగన్వాడీ కార్యకర్తలంతా కూడా రాత్రిపూట కూడా ఇంత చలిలో కూడా వాళ్ళు దీక్షలు చేస్తున్నారు. వాటినన్నింటినీ కూడా నెరవేర్చాలంటూ కూడా ఈ విధమైన నిరసనకి వీళ్ళు దిగారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అంతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు, వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. గత 26 రోజులుగా రాత్రి నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత మొండి వైఖరి వ్యవహరిస్తుందని భావిస్తున్నారు? ఎందుకు వైఖరిస్తుందో తెలియట్లేదండి. మాకు కూడా మా అంగన్వాడీల మీద ఎందుకు అంత కక్ష మాకు కూడా అర్థం కావట్లేదు. అందరిని అక్క చెల్లెమ్మలు అనేసని మాకు చాలా మీ బిడ్డని అనేసని ఎంతో బ్రతిమలాడి నాకు ఒక అవకాశం ఇవ్వండి అమ్మని చెప్పి ఈ రోజు మా నడ్డులు ఇరుస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎస్మా జీవోలు రిలీజ్ చేసి అవి రిలీజ్ చేసి మేము దడిసిపోతాం అనుకుంటున్నారా? ఇలాంటి జీవోలు ఎన్నో చూసాం, ఎన్నో ప్రభుత్వాలు కూడా చూసాం. మేము మా తిండి తిప్పలు లేకుండా ఇలాగ ఉన్నాం. కనీసం ఆ జగన్ అన్న కనీసం అది కూడా మా మీద కనికరించట్లేదు. ఇటుపైన సరే కనికరం ఉండి మా ఆంక్షలన్నీ నెరవేరుస్తారని మేము కోరుతున్నామండి. అంటే పట్టుపరుపుల మీద పడుకొని హాయిగా నిద్రపోతున్నారు కదా, తన తల్లి పిల్లలు ఎవరైనా సరే ఇలా ఉంటే అతనికి బాధ ఏంటో తెలిసేదండి. మేమేం గొంతమ్మ కోరికలు ఏమి కోరలేదండి. కనీసం నా వేతనం ఇమ్మంటున్నాం, అంతకు మించి మేము శ్రమకు తగ్గ ఫలితమే ఇమ్మంటున్నామండి, ఇంకేమీ అడగలేదండి. మీరు చెప్పండి అండి. ఫోన్ కాల్స్కి వాటికి భయపడే రకమైతే కాదండి అంగన్వాడీ కార్యకర్తలు మాత్రమే. ఎందుకంటే చాలా బెదిరించారు. ఇవి ఎస్మా అనే దాని గురించి అయితేను అత్యవసరం అంటున్నారు. అత్యవసరం ఎవరండి? మెడికల్ వాళ్ళు కావాలి, అదటి మన ఎయిర్ ఫోర్స్ కావాలి, ఇలాంటి వాళ్ళు కావాలి తప్పితే కానీ మా అంగన్వాడీ టీచర్స్ అయితే అత్యవసరం దాని కింద ఉపయోగపడతారు. ఎందుకంటే అత్యవసరం వాళ్ళు మేము చేయగలము అనే ఉద్దేశం మీదే ఆల్రెడీ వాళ్ళు తాళాలు బదలగొట్టి సచివాలయం వాళ్ళ సిబ్బందితోటి తాళాలు బదలగొట్టి సేవలు అందిస్తున్నారు కదా. అంటే సేవలు నిలిచిపోతాయి అనే విషయం ఆయనకు అర్థమయ్యి 27 రోజులకు ఆయనకు అర్థమైంది అనమాట. ఆయనకి అర్థమయ్యి ఈ రోజు ఏమొచ్చింది ఆ యొక్క జీవోని విడుదల చేశారు. కానీ ఎటువంటి జీవోలు విడుదల చేసినా మేమైతే మా యొక్క వేతనాలు పెంచుకోకుండా వెనక్కి తిరిగేదే లేదండి. ఇది దీక్ష కాదు, ఆమర నిరాహార దీక్ష కూడా మేమైతే వెనుకాడమని ఖచ్చితంగా మా అంగన్వాడీ తరఫున. మేడం మీరు చెప్పండి, మొత్తం సర్వశిక్ష అభియాన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఈ యొక్క దీక్షలో పాల్గొన్నారు, నిరసనలు చేస్తున్నారు. జగన్ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు అయితే మాత్రం మీరు విధుల్లో చేరాలి, లేదంటే మీకు ఉద్యోగాలు తొలగిస్తాను ఒకటైతే నిన్న ఆస్మా కూడా ప్రయోగం చేయాలి. అసలు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంత మొండిగా వ్యవహరిస్తుంది? మీ నుంచి ఈ యొక్క సమ్మె కావచ్చు ఏ స్థాయి చేతులు, అంటే ఇప్పటికే కొంత పోలీసు సమాచారం ఉంటుంది, దీక్షలు భగ్నం చేస్తాం, అదేవిధంగా సమ్మెను విరమింపజేసేలా మేము కూడా దీనికి పోలీసుల నుంచి కూడా వైఖరి ఉండబోతుందంట. మీ నుంచి ఏ విధమైన ఉద్యమం మరింత ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ? ఇప్పుడు ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మాకు తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు. సమగ్ర శిక్ష వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్ వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తాను అని చెప్పారు. అందరికీ అన్ని హామీలు ఇచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో దాన్ని అమలు చేయలేదు. ఇప్పుడు కూడా అమలు చేయకపోతే ఆయన ఇంకెప్పుడు అమలు చేస్తారు? ఇప్పుడు మా అంగన్వాడీదే తీసుకోండి, గడిచిన 4.5 ఏళ్లుగా ఎన్నిసార్లు ధర్నా చేశాము, ఇక్కడ ఎన్నిసార్లు పడుకున్నాము, ఎన్నిసార్లు విజయవాడ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కూడా ఆయన పట్టించుకోకపోతే మాకు ఇంకో గత్యంతరం లేక సమ్మెకి వెళ్లాల్సి వచ్చింది. మాకున్న బలం ఈ ఎలక్షన్సే, అందుకే మేము గట్టిగా ఎలక్షన్స్ టైంలోనే అడుగుతున్నాం. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మా యొక్క సమ్మెను మాత్రం విరమింపజేసే మేమైతే విరమించం. అదేవిధంగా ఇలా రాత్రిపూట 6 రోజుల పాటు ఈ యొక్క సమ్మెలో భాగంగా మేము రాత్రిపూట కూడా నిరసనలు చేస్తాం, నిరాధ్యక్షకు కూడా వెనుకాడమంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం.